కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. అమ్మా, మీకు ప్రత్యేకమైన వందనాలు. మీరు కొత్తగా వచ్చారు కదా, ప్రత్యేకమైన వందనాలు. దేవుని వాక్యం మనం ధ్యానిద్దాము. పోయిన వారం ఏం నేర్చుకున్నా గుర్తుందా? సోమరితనము అనే విషయం. దేవుని యొక్క దీనత్వాన్ని నుంచి తప్పించేవి సోమరితనము, సోమరిపోతుతనము, సోమరిగా ఉండకూడదు అనే విషయాలు మనం నేర్చుకున్నాం. ఏ విషయంలోని? ప్రార్థన విషయంలో సోమరిపోతుతనం ఉండకూడదు. రెండోది ఏంటి? నిద్ర విషయంలోని సోమరిపోతుతనంగా ఉండకూడదు. నిద్ర 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 నిద్ర. ఎక్కడ నిద్ర విషయంలోని? మందిరం విషయంలోని. మందిరంకి వచ్చిన తర్వాత పడుకోవాలి చక్కగా అనే విషయం. అదేనా? పడుకునిపోయిందా? ఇదిగో నీకు బాటిల్ ఇస్తాను ఈసారి నుంచే. ఎవరైనా పడుకున్నారా నీళ్ళు చల్లే? పడుకున్నారా నీళ్ళు చల్లే, సరేనా? సోమరిపోతుతనం మనం నేర్చుకున్నాం. మందిరంలోకి వచ్చి నిద్రపోతారు. ఎక్కడ? మందిరం. టీవీలు సీరియల్ చూసినప్పుడు అసలు కునికేరు. మళ్ళీ ఎక్కడ డైలాగ్ మిస్ అయిపోతారా అని. మందిరంకి వచ్చి ప్రార్థన పాటలు పాడినప్పుడు బాగానే ఉంటారు. వాక్యం తెలిసి వాక్యం సిద్ధపడదాం అన్నప్పుడు వస్తుందండి. ఎక్కడ లేని నిద్ర వస్తుంది. ఈ నిద్రని సోమరిపోతుతనం అంటారు. సోమరిపోతుతనం. ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మందులు చెప్తున్నప్పుడు నిద్రపోయిన దాఖలు ఉన్నాయా? పడుకుంటే ఏమవుతుంది? ఆడు చెప్తున్నప్పుడు, డాక్టర్ చెప్తున్నప్పుడు ఎలాగ వేసుకోవాలో తెలీదు, భయం. మరి వాక్యం దగ్గర ఏదో ఆడు చెప్పుకుంటాడులే, మనకెందుకు, మనం పడుకుందాం. ఇక్కడ చిన్న చిట్కా చెప్తాను చూడండి. కూర్చుని వినడం అనేది సాధారణంగా నిద్ర వస్తుంది. మాట్లాడో కూడా రాదు, కానీ కూర్చుని వింటున్నప్పుడు నిద్ర వస్తుంది. ఏం చేయాలంటే, చాప కింద నుంచి నీరు వస్తుందండి, మీకు అంటుకుంటున్నట్టు తెలిసింది. ఏం చేస్తారు? లెగిసే ప్రయత్నం చేస్తారా? పోత పోయింది తడితే తడిసింది అనుకుంటారా? లెగిసే ప్రయత్నం చేస్తారు. నిద్ర వచ్చిందనుకోండి, ఏంటి పడుకుంటా అంటే అని అనుకోవడం రావాలి. నిద్ర వస్తే సరే పడుకుందో అని అనుకోకూడదు. మీ శరీరాన్ని మీరు లేపాలి, లెగ్గు అని లేపాలి. ఏం చేస్తున్నావు ఈ పని, ఎక్కడ కూర్చున్నావు తెలుస్తుందా అని ఈ లేపుకోవడం ప్రారంభించుకోవాలి. ఇప్పుడు ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సోమరిపోతుతనంకి రెండు విషయాల్లో, ప్రార్థన విషయంలో సోమరితనం ఉంటుంది, నిద్ర విషయంలో సోమరితనం కూడా ఉంటుంది అనే విషయం నేర్చుకున్నాం. ఇంకొంచెం ముందుకెళ్దాం. రోమియోలకు రాసిన పత్రిక వద్దాం. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ మాట చూద్దాం. ఆసక్తి విషయం. ఆసక్త ఆత్మ. మళ్ళీ చదవండి, స్టార్టింగ్ చదవండి. మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రంగా ఉండాలంట, ప్రభుని సేవించాలి. ఇక్కడ మాంద్యులు బుద్ధి మాంద్యులు అంటారు. అంటే మెదడు సరిగ్గా పనిచేయని వారు, స్లోగా పనిచేయని వారు, పనిచేసేవారిని మాంద్యులు అంటారు, బుద్ధి మాంద్యులు. ఇప్పుడు ఆత్మ విషయంలోని తీవ్రంగా ఉండాలి. తీవ్రత అంటే ఎక్కువ, స్పీడ్గా. తుఫాను తీవ్రత పెరిగింది అంటారు. అప్పుడు ఏంటవుతుంది? వర్షము, గాలి స్పీడ్గా వస్తుంది. ఆత్మ విషయాల్లోనే తీవ్రంగా ఉండాలి. సమస్య ఏంటంటే అన్ని విషయాల్లో తీవ్రంగా ఉంటాం, ఆత్మ విషయంలో దీనంగా ఉంటాం. మనం తీవ్రత ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ వచ్చారు, ఎగ్జాంపుల్ మాత్రం చెప్తున్నాను. అందరూ వచ్చారు. జ్యోతమ్మ దగ్గర బైబిల్ లేదు, ఇచ్చింది. తల్లి ఇచ్చిందా? ఎందుకు ఆత్మలో తెలుసుకోలేకపోయింది ఆ విషయం? బైబిల్ లేదు పలానా వ్యక్తి దగ్గర, నాది ఇద్దామని ఎందుకు అనిపించలేదు? ఇది మాంద్యం అన్నమాట. చూస్తారు, గ్రహించదు, గమనిస్తారు, గ్రహించదు. ఆత్మలో తీవ్రత ఉందంటే ఏం కావాలో ఏం చేయాలో ఆ తీవ్రత ఉంటుంది. అందరూ గమనిస్తున్నారు, బైబిల్ లేదు. నాది ఇద్దామంటే ఇంగ్లీష్ బైబిల్, ఇప్పుడు నేను చెప్పాలి, నేను రెడీ అవ్వాలి. అందరూ చూస్తున్నారు, ఒక్కతే కూర్చుంది, బైబిల్ లేదు. ఆ చూపు చూసింది కానీ ఆ తీవ్రత ఉండదు.
ఆత్మ విషయంలోని తీవ్రత. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా పని చెప్తే చేస్తారా, మీకు మీరు చేస్తారా? కొన్ని విషయాల్లో వీళ్ళ దగ్గరికి వచ్చారనుకోండి, కొన్ని విషయాలు మీరు చెప్పాల్సి వస్తుంది. చూడండి, ఎప్పుడు లేకు, స్కూల్ టైం పోతుంది, లేకు, లేకవే, టైం పోతుంది, లేకు. వాళ్ళు తెలీదా? తెలుసు. స్కూల్ టైం అవుతుందని తెలీదా? తెలుసు. తొందరగా వెళ్ళాలని తెలీదా? తెలుసు. అయినా ఏంటి, లేకరా, టైం అవుతుంది, లేకరా, తినరా, కూర్చోరా, బయటికి వెళ్ళరా, తేరా, అన్నీ చెప్పాలి. చూడండి, అన్ని విషయాలు తెలిసేస్తారా? ఎవడని చెప్తూ చేస్తాడా? ఆత్మ విషయాల్లోనే తీవ్రత ఉంటే నీకు నువ్వు చేస్తావు. సోమరిపోతనం ఎక్కడ ఉంటుంది అంటే తీవ్రత ఉండదు. ఈ తీవ్రత లేనిది ఎక్కడెక్కడ ఉంటాయంటే మందిరానికి వచ్చే విషయంలోని సోమర్తనం ఉంటుంది. దేవుని మందిరంకి వచ్చే విషయాలని చాలా సోమర్తనం ఉంటుంది, తీవ్రత ఉండదు. ఇప్పుడు ఆలోచించండి, జ్యోతమ్మకి మందిరంకి రావాలని తీవ్రత ఉంటుందా? ఇక్కడున్న మనకి తీవ్రత ఉంటుందా? ఎందుకు ఉంటుంది? కరువేసి ఉంది కాబట్టి. అవకాశం ఉండదు, రానివ్వరు, వెళ్ళనివ్వరు, చదవనివ్వరు, ప్రార్థన చేయనివ్వరు, ఏది ఉండదు. ఇప్పుడు లోపల తీవ్రత ఎలా ఉంటుంది? నాకు కూడా మందిరంకి వెళ్ళాలనిపిస్తుంది, నాకు కూడా వెళ్ళాలనిపిస్తుంది, మందిరంకి పంపితే బాగున్నాను, మా ఆయన పంపితే బాగున్నాను, మా ఆయన మారితే బాగున్నాను, నేను వెళ్తే బాగున్నాను, అవకాశం వస్తే బాగున్నాను. లోపల ఏంటి ఆ తీవ్రత? మనకి వెళ్దాంలే, ఇంకా 9 కదా, 9కి వెళ్దాంలే, ప్రార్థన స్టార్ట్ చేసినట్టున్నాడు అన్న, పాటలోకి వెళ్దాంలే. ఎక్కడికి? మందిరం విషయంలోని సోమర్తనం మనకు ఉంటుంది. చూడండి, దేవుని మందిరం విషయంలో సోమర్తనం బాగుంటుంది. ఆత్మలో తీవ్రత ఉండాలి. ఆత్మలో తీవ్రత లేకపోతే ప్రమాదం, అది సోమరితనము. దేవుని మందిరానికి పరిగెత్తుకుని రావాలని తీవ్రత మనలో ఉండాలి. ఆ తీవ్రత ఉండకపోతే ప్రమాదం. ఆరాధన అనండి. ఆరాధన విషయంలో ఎప్పుడైనా తీవ్రత అనిపించిందా? రెగ్యులర్ ప్యాటర్ను, ప్రారంభ ప్రార్థన, కొన్ని పాటలు, కీర్తన ధ్యానము, తర్వాత ఆరాధన విషయంలో ఇప్పుడు నా ప్రభువుతో ఆరాధించుకునే సమయం ఇది, నా దేవుడితో ఆరాధించుకునే సమయం అని లోపల ఎక్కడైనా వేదన, మంట, అబ్బా ఆశ ఉంటుందా? మామూలుగా నుంచి ఇప్పుడు ఆరాధన, ఇప్పుడు ఏ పాట ఎత్తాడో, ఇది ఉంటుందా? ఏంటి తీవ్రత లేనితనం? సోమరితనం ఉండిపోతే అలవాటు ప్రకారంగా చేసేస్తాం. సోమరిపోతనం ఉంటే ఆరాధన కూడా అలవాటుగా చేస్తాం, తీవ్రత ఉండదు. మూడో విషయం చెప్తున్నాను. ఈ తీవ్రత వాక్యం వినే విషయంలో తీవ్రత ఉందా? బుద్ధిమాంద్యం ఉందా? ఇప్పుడు ఎవరికి ఎక్కువ వాక్యం వినాలని ఆశపడుతుంది? అవకాశం లేని వాళ్ళకి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు కొత్త వాళ్ళు వచ్చారు. వీళ్ళు అరుదుగా వెళ్తారేమో, చర్చికి వెళ్ళడమైనా అరుదుగా వెళ్తారు. ఇప్పుడు నేను ఏం మాట్లాడతానో వీళ్ళు వింటారు శ్రద్ధగా. మీకు అలవాటు అయిపోయింది, ఏం మాట్లాడతాడో వీళ్ళు తెలిసింది మాట్లాడతాడేమో, ఏదో ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఆసక్తిగా వింటారు? కొత్త వాళ్ళకి ఆసక్తిగా ఉంటుంది. పాత పడిపోతే ఇప్పుడు దేవుని వాక్యం వినే ఆసక్తి నాది కాదు, వాక్యం నాది కాదు, మాట నాది కాదు, ఆయనది. ఇప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటే, దేవుడు స్వరం వస్తూ ఉంటే మాంద్యులై కూర్చుని, సోమరిపోతుల్లా కూర్చుని వింటూ ఉంటే ఆ ఆసక్తి చూపించకపోతే సోమరిపోతనము అంటారు. సోమరిపోతనం. 4వ విషయంకి వస్తున్నాను. ఒక చెప్పడం మర్చిపోయాను నేను. పొద్దున్నే ఒక ఫోన్ కాల్, ఏంటంటే ప్రార్థన చేయమని ఒక రిక్వెస్ట్ వచ్చింది. వాళ్ళ అబ్బాయి ఒక 10 రోజుల నుంచి ఏది చూస్తే దాన్ని చంపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడంట. కత్తి చూస్తే నేను పొడి చేసుకుంటాను అంటున్నాడంట, కరెంటు వైర్ చూస్తే నేను అంటి చేసుకుంటాను అంటున్నాడు, ఎక్కడి నుంచి దూకేస్తానని అస్తమానం అంటున్నాడు. ఆ తల్లి ఫోన్ చేస్తే పొద్దున ఏడుస్తూ, కొంచెం మీ సంఘంలో చెప్పండి అని ఒక మాట అన్నారు. కళ్ళు మూసుకుందాం, ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ఆ అబ్బాయి గురించి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం అందరూ. ఎవరో ఒకరు ప్రార్థన చేయండి ఆ అబ్బాయి గురించి. ఆ అబ్బాయి పేరు సతీష్. ప్రార్థన చేయండి ఎవరో ఒకరు. దేవా సతీష్ నా అబ్బాయిని జ్ఞాపకం చేసుకుని, దేవా పోయేది
చేత రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడో దేవా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ అబ్బాయి దేవా మెదడు మీరు సరిచేయండి తండ్రి. దేవా అబ్బాయి ఆలోచనలన్నీ మీరు సరిచేయండి దేవా. దేవా ఏవైతే చూసి దేవా అబ్బాయి దేవా ఆ రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నాడో దేవా ఆ రీతిగా వెళ్ళకుండా బిడ్డకు సరైన మనసు దయచేసి సరైన ఆలోచన దయచేయమని ఆ యొక్క దేవ విపరీతమైన ప్రవర్తనను మీరు తప్పించి బిడ్డకు మంచి మనసు దయచేసి ఆ తల్లికి సంతోషం కలిగించమని వేడుకుంటూ దేవా మీకే మహిమ ఘనత ప్రభావం తెలుసుకుంటే పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను. ఆమేన్. కలుతారండి. ఇప్పుడు నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. సతీష్ అనే అబ్బాయి లేదు, ఫోను లేదు, ఏమీ లేదు. ఒక విషయం ప్రార్థన చేయండి అనగానే ఎంతమందికి నేను చేయాలనిపించింది? ఇప్పుడు ఒక సందర్భం చెప్పి ప్రార్థన చేయండి అని అన్నాను. ఇక్కడ కూర్చున్న అందరిలో నేను చేద్దాము, ప్రభుకు మొర్ర పెడదాం, అయ్యో అలాగుందంట అని ఎంతమందికి ఆలోచన వచ్చింది? ఇది సోమరిపోతాను. ఎవడో చేస్తాడులే, సోమరిపోతాను. ఎవరో ఒకరు చేస్తారులే, సోమరిపోతాను. ప్రార్థన విషయాల్లోనే తీవ్రత లేకపోతే ముందుకు బండి వెళ్ళదు. ప్రార్థన విషయంలో తీవ్రత ఉండాలి. ఏ ఒక్కడికి వచ్చి ఉంటుంది ఆలోచన ఆ విషయం, అయ్యో అలా ఉందంట, ప్రభుకు మొర్ర పెడతాం, ఈ విషయంలో సన్నిధిలో మొర్ర పెడితే అక్కడ కార్యం జరుగుద్ది. వచ్చిందా తీవ్రత? ప్రార్థన చేయగానంటే కొన్ని గ్యాప్ వస్తుంది చూడండి, ఎవరో ఒకరు చేయాలంటే కొంచెం గ్యాప్ వస్తుంది చూడండి. ఆ తీవ్రత ఉంటే టక్కని లెగిసేస్తాం. ఆత్మ విషయంలోని మాంజులు కాక తీవ్రంగా ఉండండి. సోమరిపోతు లక్షణం ఎక్కడంటే ప్రార్థన విషయంలో ఉంటుంది, ప్రార్థించే విషయంలో ఉంటుంది. ఆ తీవ్రం కలిగి ఉండాలి, తీవ్రత కలిగి ఉండాలి. రెండో అంశంకి వస్తున్నాను నేను. ఆత్మ విషయంలో తీవ్రంగా ఉండాలి. రెండో విషయంకి వస్తున్నాను. సామెతలు 26 16వ మాట చూడండి. మళ్ళీ చదవండి అది. హేతు అంటే మంచి చెప్పేవాడు 7 మంచి చెప్పేవాడు 7 చెప్తూ ఉంటారు మంచి. ఇదిగో అమ్మ ఇది చెయ్యి, ఇది చెయ్యి, బాబు ఇది చెయ్యి, ఇది చెయ్యి, ఇది అని చెప్తా ఉంటే ఆ సోమరుడు కంట ఎండంకి ఇష్టపడదు. ఎండంట సోమరుడు ఆడు ఏమనుకున్నాడు అదే రైట్ అనుకుంటాడంట. కొన్నిసార్లు ఇప్పుడు ఆలోచించండి, నేను అనుకున్నది రైట్ అనుకున్న దాఖలాలు ఉన్నాయి లేవా? నేను రైట్ అండి, నేను అనుకున్నది రైట్ అండి, నేను ఆలోచించింది రైట్ అండి, నేను చెప్పింది రైట్ అండి. ఇది సోమరిపోతాను లక్షణం అంట. 10 మంది వచ్చి చెప్తూ ఉంటారు, ఇదిగో వాళ్ళు చేయకూడదు. అబ్బాబే నేను అనుకున్నది రైట్, నేను అనుకున్నది రైట్ అనుకునేవాడు సోమరిపోతారు. ఎప్పుడైనా నాకు తెలుసులే అని డైలాగ్ కొట్టారు ఎప్పుడైనా? నాకు తెలుసులే అంటే ఏంటి? ఒక వ్యక్తి ఏదో చెప్తూ ఉంటాడు, నాకు తెలుసులే నువ్వు చెప్పక్కర్లే. ఇప్పుడు ఏమన్నాడు? నాకు తెలుసు అనుకున్నవాడంట సోమరిపోతాడంట, నాకు అన్నీ తెలుసు అనుకున్నాడంట సోమరిపోతాడంట. ఏమీ తెలియదు అన్నవాడు నేర్చుకోవడానికి ఇష్టపడతాడు. ఏమీ తెలియదు అన్నవాడు నేర్చుకునే గుణం ఉన్నట్టు. అన్నీ తెలుసు అనుకున్నవాడు సోమరిపోతాను. నాకు తెలుసులే అనే డైలాగ్ జీవితంలో ఎక్కడ కొట్టే ఉంటుంది చూడండి. నాకు చెప్పకలే చెప్తే వెంట ఏమైపోద్ది ఆలోచండి. ఏమీ అవ్వదు. కానీ నాకు తెలుసు కదా, నాకు తెలుసు. ఇన్నాళ్ళ నుంచి చేయట్లేదా నేను చేయట్లేదా, నువ్వు చేసావా, నాకు తెలుసు. సోమరిపోతాడు లక్షణం వెండో. ఒకటి చెప్తుంటే వెండో. మీకు తెలిసిన విషయమే మరలా ఎవడం చెప్తా ఉంటే మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు అనుకుందాం, ఇప్పుడు నేను ఒక విషయం నేను వదిలేండి, మళ్ళీ నేను మారిపోద్దు. తేజ వచ్చి ఒక విషయం మీకు చెప్తున్నాడు. స్కూల్లో ఒక అబ్బాయి మేడెక్తూ జారి పడిపోయాడు, ముందు పళ్ళు 2 రాలిపోయాయి అని ఈరోజు చెప్పాడు, ఆదివారం చెప్పాడు. మళ్ళీ శనివారం వచ్చినప్పుడు అదే మాట చెప్తున్నాడు మీకు. స్కూల్లో ఒక అబ్బాయి అని అన్నాడు, మీకు అర్థమైపోద్దా లేదా? మెట్లు ఎక్కుతూ అన్నాడు. చెప్పేవరా అంటారా, కాముగా అంటారా? ఎందుకు వినరు? ఆడి దృష్టిలో ఏంటి? మీకు చెప్పలేదేమో అనే దృష్టి, మీరు వినలేదేమో అనే దృష్టి.
ఇప్పుడు ఈయనే మనకేమైంది? ఇంకొకసారి ఈయనతే సొమ్మేం పోద్దా? కానీ ఎండకి ఇష్టపడతావా? ఏంటి లోపల నేను ఇనిసాను, నాకు తెలుసు, నువ్వు ఇంకా ఆపు. ఇది సోమరోడు వెండంకి ఇష్టపడ్డు. మాకు ఇలాంటి బ్యాచ్లు బోల్డ్ ఉంటాయి. చెప్పిందే చెప్తారు, చెప్పిన కష్టమే చెప్తారు, చెప్పిన నష్టమే చెప్తారు. నువ్వు చెప్పేసేవాళ్ళమ్మా ఇంక చెప్పక అని అనకూడదు మేము. అంటే ఏమవుద్ది? వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏం నొప్పి ఉందో అన్నీ మేము శ్రద్ధగా వినాలి. అవునా అమ్మా? మళ్ళీ కొత్తగా విన్నట్టే ఏం చెప్పారో ఏం జరిగిందో అన్నీ మాకు తెలుసు. మరలా చెప్తారు, అది కాదన్నయ్యా మా ఆయన అని చెప్పడం ప్రారంభిస్తారు. అస్సలు మాట ఎంటలేదన్నయ్యా అంటారు. చెప్పేశారు కానీ నేను వినాలి. ఎనను అన్నాను అనుకోండి, సోమరిపోతు లక్షణం. వెంటే నష్టం ఏమీ లేదు. ఇంకొంచెం ముందుకెళ్తాను. లోపం ఉన్నవాడు మీ లోపాన్ని ఎత్తితే వింటారా? లోపం ఉన్నవాడు మీ లోపాన్ని ఎత్తి చూపిస్తే మాట్లాడతా వింటారా? ఇప్పుడు అనుకుందాం, ఆడికి సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకుందాం, నాకు సిగరెట్ తాగే అలవాటు ఉంది అనుకుందాం. ఇద్దరికి సిగరెట్ తాగే అలవాటు ఉంది. నేను వచ్చి, మరి తేజ సిగరెట్ మానేయాలి అబ్బాయి అన్నాను అనుకోండి. ఆడేమంటాడు? ఆడ తాగట్లే ఇప్పుడు, కానీ నా తాగుతాడు. ఇప్పుడు నేను అని ఊది, ఆ సొట్ట ఏదో నోట్లెట్టు ఊది, ఆ కొంప ఏదో ఊది ఆడిని మానేయమంటున్నాను. ఏ డైలాగ్ కొడతాడు? ఏ డైలాగ్ కొడతారు? చాలాసార్లే నువ్వు ముందు మాన, అప్పుడు నాకు చెప్పు. నేను చెప్పింది మంచా చెడా? ఎందుకు వినలేదు? మరి సమస్య ఏంటి? నాలో లోపం చూస్తున్నాడు కానీ నేనేం మంచి చెప్తున్నాను చూడలేడు. వినేవాడు ఏది చెప్పినా విని నేర్చుకుంటాడు. సోమరోడు ఏది ఎండో, సోమరిపోతనం ఉన్నవాడు ఏది ఎండో. అన్నీ నాకు తెలుసు అనుకుంటాడు. నువ్వు నాకు చెప్పక్కల, నాకు తెలుసు, ఎప్పుడు నుంచి చేస్తాను నాకు తెలుసు అనేవాడు సోమరోడు. నాకు అన్నీ వచ్చు అనేవాడు సోమరిపోతాడు. నాకు అన్నీ వచ్చినా ఏది రానట్టున్నవాడు దీనత్వం కలిగి ఉన్నవాడు, దీన మనసు కలిగి ఉన్నవాడు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు అన్ని విషయాలు తెలుసు. దేవుని అడిగాడు అడగలేదా? ఏం చేయాలో అన్ని విషయాలు తెలుసు, అడిగాడు అడగలేదా? నాకు తెలుసు కదా, ముందుకు ఎందుకు వెళ్ళలేదు? సోమరిపోతు అన్న లక్షణం లేదు. ఎండం వస్తే నేర్చుకోవడం వస్తుంది, వెండం వస్తే ముందుకు వెళ్ళడం వస్తుంది. సోమరిపోతాడు వినాడు. ఈ పదం చెప్పండి. సోమరిపోతాడు, సోమరిపోతాడు, సోమరిపోతాడు. నాతో పాటు సోమరిపోతాడు వినాడు. ఒకవేళ ఇప్పుడు మీరు వినకపోతే ఏమనాలి? అమ్మయ్యా ఒప్పుకున్నారు. మూడో విషయంకి వస్తున్నానే. ఫస్ట్ విషయము, ఆత్మలో తీవ్రంగా ఉండాలి, ఆత్మలో సోమర్తనం ఉండకూడదు. రెండో విషయము, వినే విషయంలోని సోమర్తనము ఉండకూడదు. మూడో విషయంకి వస్తున్నాను. సామెతలు 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 4వ మాట చూడండి. మళ్ళీ చదవండి. బద్ధకంగా ఏమవుతాడు? బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. బద్ధకం అనండి. ఎప్పుడు ఉంటుంది బద్ధకం? పడుకున్నా లెగిసిన తర్వాత హల్లెలూయా దీనికి స్తోత్రం ప్రభు అని ఇలా అంటాం. ఏంటి లోపల ఉన్నది? అలా చేతులు విరిచి తీర్చుకోవడం. పోతుందా పూర్తిగా? లెగిసి స్పీడ్ వెళ్ళిపోతారా? ఇలా వెళ్తామా? లెగిసిన తర్వాత మొత్తుగా బద్ధకం తీర్చుకున్న తర్వాత స్పీడ్గా వెళ్ళిపోతామా, చురుగ్గా వెళ్ళిపోతామా? మీరు పిల్లల్ని గమనించండి. ఆడుకోవాలనుకోండి, టక్ టక్ లెగిసి చేతాడు పని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆడుకోవడానికి చురుగ్గా ఉంటాడు. మన దగ్గరకు వచ్చినప్పటికి
మళ్ళీ మొదలైపోయింది రోజంతా. పొద్దున్న లేసి టీ, కాఫీ, పాలు, నీళ్ళు పట్టుకోవాలి, వంట చేయాలి, అన్నీ చేయాలి. మా ఆయనకి నచ్చుద్దో లేదో చట్నీ, ఆ పాత చట్నీ పెడదాం, పచ్చడేసి పెడదాం, ఎన్నో ఉంటాయో లోపల. బద్ధకంగా ప్రారంభిస్తాం రోజుని, బద్ధకంగా. మళ్ళీ చదవండి ఒకసారి. బద్ధకంగా బద్ధకముగా పనిచేయువాడు హ్మ్. దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. రైట్. ఏ రోజు పని ఆ రోజు చేసేవాడు ఎంతమంది ఉన్నారు? ఏ రోజు పని ఆ రోజు చేసేవాడు ఎంతమంది ఉన్నారు? నువ్వు ఉన్నావా? హోంవర్క్ ఇచ్చారు, 2 days హాలిడేస్. మైండ్ ఏం ఆలోచిస్తుంది? హోంవర్క్ ఇచ్చారు, శనివారం ఇచ్చారు, ఆదివారం, సోమవారం హాలిడే. శనివారం కొంచెం చేస్తారా? ఇంకా ఏ రోజు పని అది? ఏ రోజు ఇచ్చారు ఆ రోజు చేయాలి కదా. మైండ్ ఏముంటుంది ఇప్పుడు? ఇంకా ఏ రోజు పని ఆ రోజు చేసేవాడు సోమరిపోతు కాదు. చేద్దాంలే ఇంక టైం ఉంది. అప్పుడే తొందర ఏముంది, చేద్దాం అని వచ్చిందా సోమరిపోతాడు. చేస్తాను ఇప్పుడు అని వచ్చాడా సోమరిపోతాను లేదు. ఏ రోజు పని ఆ రోజు చెయ్యకపోతే సోమరిపోతనము, దేనత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తాను. ఒకే పని 10 సార్లు చెప్పించిన వాళ్ళు ఎవరున్నారా? ఒకే పని 10 సార్లు, 10 మార్లు. రే చెయ్యరా, ఒక గంట తర్వాత రే చెప్పానా, వసేవ్ చెప్పానా, చెయ్యరా, చెయ్యు. ఒకే పని ఎక్కువసార్లు ఎవరైతే చెప్పించుకుంటారో సోమరోడు. మీ భర్త ఏదైనా విషయం ఒక్కసారి చెప్పగానే చేసేవాళ్ళు ఎంతమంది? చేద్దాంలే అనేవాళ్ళు ఎంతమంది? మీ భర్త గారు వచ్చి పలానా పని చెయ్యి అని అంటే వెంటనే చేసేవారు ఎంతమంది ఉన్నారు? చేద్దాంలే అనేవారు ఎంతమంది ఉన్నారు? ఒకరు మొక్కలు చూసుకుంటున్నారు. 99% చేద్దాంలే ఉంటా. చూడండి ఏంటది ఈ లక్షణం? సోమరిపోతాను లక్షణం. రెండోసారి వచ్చి చెప్తాడు, మూడోసారి వచ్చి చెప్తాడు, విసుకుపోతాడు, ఒక మాట ఇసుతాడు, ఒక మాట అంటాడు, ఒక పదం వాడతాడు, ఒక తిట్టు వాడతాడు. ఇంకా కొంచెం మంచోడు అనుకోండి అని ఒక దెబ్బేస్తాడు మాట వినకపోతే. సోమరిపోతు తనపు లక్షణం ఉందంటే ఒకే విషయం పదే సార్లు చెప్పించుకుంటానే ఉంటాడు. ఒక్క విషయాన్ని 10 సార్లు చెప్పించుకుంటున్నావు అంటే సోమరుడు అని అర్థం. ఒక విషయం చెప్పిన వెంటనే చేస్తున్నావు అంటే దీనుడు అని అర్థం. సోమరిపోతు తనపు లక్షణము మనిషిలో చాలా ఎక్కువ ఉంటుంది. అది దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది. ఇంకొంచెం ముందుకెళ్తాను. మర్చిపోయాను. ఎప్పుడైనా మర్చిపోలేదా? నాకు ఈ బలహీనత ఉంది, నాకు కూడా. నా బుర్ర అంతా ఏముంటుందంటే సాధారణంగా ఈరోజు ఈ వాక్యం మాట్లాడాను కదా, శుక్రవారం అది విశాఖపట్నంలో ఉన్నప్పుడు నేను ఎక్కడెక్కడ ప్రార్థనకి వెళ్ళాను. ఆ వాక్యం అక్కడ కాదు ప్రభా, బుర్రంతా మాట్లాడుతూ ఉంటుంది ప్రభా. అది ఎందుకు మాట్లాడో ఈ వాక్యం అక్కడ ఇది ఎత్తకూడదులే, అది ఆ మనుషులు ఇది బుర్రంతా నాకు వాక్యం ఉంటుంది. ఆ వాక్యంతోనే నడుచుకుంటూ ఉంటాను, నా వాక్యంతోనే పనిచేసుకుంటూ ఉంటాను. ఈ లోపల మా అమ్మ బయటికి వెళ్దామని చూసి బయటికి వెళ్ళినప్పుడు కొన్ని వాక్యాలు బుర్రలో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటాను. రే బయటికి వెళ్తున్నావు కదా అన్నది. వెళ్తున్నానమ్మా. ఒక 1 కిలో టీ పొడితే అన్నది. తెస్తానులే అన్నది. మర్చిపోకదా అమ్మ డైలాగు మర్చిపోకదా అంటే ఏంటి అర్థం? మర్చిపోలే మమ్మీ అంటాను. గుర్తుపెట్టుకోే మధ్యలో మెసేజ్ పెడతానంటది. మధ్యలో మెసేజ్ పెడతానంట. అంటే ఏంటి మధ్యలో మెసేజ్? ఒకసారి చెప్పింది మర్చిపోకదా అని చెప్పింది, మధ్యలో మళ్ళీ మెసేజ్ తెస్తానులే మమ్మే అంటాను. అలాగెళ్తాను. ఆ వాక్యం ఈ వాక్యం, అక్కడ మాట ఇక్కడ మాట, ఆ బాబు ఈ బాబు అని మొత్తం ఇంటికి వచ్చి తెచ్చేవాటి ఇప్పుడు అంటే అని అంటాను. ఏంటి?
మర్చిపోవడం అంటాను. ఎన్నిసార్లు చెప్పాను రా అంటాను. ఇంట్లో టీ పొడలేదు, ఎన్నిసార్లు చెప్పాను. నేనేం చెప్పుకుంటానంటే నా సంజాయిషి ఏం చెప్పుకుంటానంటే, నా సాక్ ఏం చెప్పుకుంటానంటే, నేను ప్రభుతో ఉన్నాను, ప్రభు వాక్యం ధ్యానిస్తున్నాను, ప్రభు మాట చెప్పడానికి ధ్యానిస్తున్నాను కాబట్టి మర్చిపోయాను నేను నేను సాకు చెప్పుకుంటాను. 30 సంవత్సరాలు యేసుప్రభు ఇంట్లోనే ఉన్నాడు, 30 సంవత్సరాలు యేసుప్రభు ఇంటిని చూస్తున్నాడు. ఆ 30 సంవత్సరాలు దేనికోసం బతికాడంటే మనుషుల కోసం త్యాగం ఎలా చేయాలనే విషయం మీద ధ్యానించాడు. అయినా ఏ విషయంలో లోపం లేదు, అన్ని విషయాల్లో ఉన్నాడట. ఇప్పుడు ఈ సాకు పనిచేయదు. మర్చిపోవడం అనేది సోమరిపోతుడు లక్షణము. ఏ విషయం అయితే చెప్పిన తర్వాత మర్చిపోతారో, ఏ విషయం అయితే చెప్పిన తర్వాత గుర్తు లేదంటారో సోమరిపోతుపు లక్షణము. కొన్నిసార్లు పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు వాళ్ళు చేసిన హోంవర్క్ మర్చిపోతారు, నోట్స్లు మర్చిపోతారు. చేశాను సార్, ఇంట్లో మర్చిపోయాను సార్ అని చెప్తారు, ఇంట్లో మర్చిపోతారు. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎలా వెళ్తారు? ఏదైనా మర్చిపోతారా? అప్పుడున్న మైండ్ హోంవర్క్ దగ్గర మైండ్ ఎందుకు మారుతుంది? ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పెన్ ఉందా లేదా, రాస్తుందా లేదా, 2 ఉన్నాయా లేదా, 3 ఉన్నాయా లేదా, 3 పెన్నులు ఉన్నాయా లేదా, అయిపోతాయి ఏంటి? అప్పుడున్న దృష్టి మామూలు టైంలో ఎందుకు లేదు? మర్చిపోవడం అనేది సోమరిపోతాం. మీ ఏటీఎం పిన్ నెంబర్ ఎవరైనా మర్చిపోయారండి? ఏటీఎం కార్డులో పిన్ నెంబర్లు మర్చిపోయి ఉన్నారా ఎవరన్నా? ఏంటో గుర్తు రావట్లేదండి ఏటీఎం పిన్ అని. ఫోన్ నంబరు, ఫోన్ లాక్, ఆ ముగ్గు వేసే ముగ్గు ఎంత విచిత్రంగా వేస్తారు ఆ ముగ్గులు. ఆ దాంట్లో ఆ ముగ్గు మర్చిపోరు. మళ్ళీ చుక్కలు కలిపి, చుక్కల ముగ్గు కలిపి ఆ ముగ్గు వేస్తారు. ఆ ముగ్గు ఎలాగేస్తారు గుర్తుంటుంది. అది ఎందుకు మర్చిపోరు? అరే నేను ఆహారం తినడం మర్చిపోయానే, అరే నేను టీ తాగడం మర్చిపోయానే, అరే కాఫీ తాగడం మర్చిపోయానే, అరే నేను నిద్రపోయడం ఇవన్నీ ఉన్నాయా? అవన్నీ టైం జరుగుతాయి. కానీ ఏది కావాలో అక్కడ మతిమరుపు వచ్చి మర్చిపోయాను. సోమరుడు కాకపోతే సోమరితనం పుష్కలంగా ఉంది కాబట్టి మర్చిపోయిన కబురు ఆడతావు. సోమరిపోతూ మర్చిపోతాడు. ఏంటది? సోమరిపోతూ ఫస్ట్ది ఏంటి? ఆత్మలో తీవ్రత కలిగి ఉండాలి, సోమరితనం ఉండకూడదు. రెండోది అన్నీ తెలుసు అనుకోకూడదు, నేర్చుకోవడానికి వినడానికి ఇష్టపడాలి. మూడోది మన అనుదిన వర్క్స్లో చేసే పనుల్లో. 4వ విషయంకి వస్తున్నాను. సామెతలు 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానం తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యం కూర్చుకొనును. మళ్ళీ చదవండి ఒకసారి. సోమరి చీమల యొద్దకు వెళ్ళుము, చీమల దగ్గరికి వెళ్ళండి, వాటి నడతలు కనిపెట్టి వాటి నడక ఎలాగుందో కనిపించండి, జ్ఞానము తెచ్చుకొనుము. జ్ఞానం తెచ్చుకోండి. వాటికి న్యాయాధిపతి లేకున్నను, నాయకుడు ఎవరు లేరు, పై విచారణకర్త లేకున్నను, మంచి చెప్పాడు ఎవడు లేడు, అధిపతి లేకున్నను, నాయకుడే లేడు అసలు. అవి వేసవి కాలమందు ఆహారం సిద్ధపరచుకొనును, కోత కాలమందు ధాన్యం కూర్చుకొనును. ఇక్కడ గమనించండి, ప్రభు మాట సోమరుడితో మాట్లాడుతున్నాడు. సోమరి చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు, చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు. చీమల దగ్గరికి వెళ్ళండి, వాటి దగ్గర జ్ఞానం ఉంది, నేర్చుకోండి అంటున్నాడు. చీమ ఎంత ఉంటుంది? రోజులో ఎన్ని తొక్కు చంపుతామో మనకు తెలియదు. చీమ చిన్నగా ఉంటుంది, దాని తల ఇంకా చిన్నగా ఉంటుంది. ఇప్పుడు దాని తల లోపల మెదడు ఆలోచించండి. చేమే చిన్నది, దాని తల ఇంకా చిన్నది, దాని లోపల మెదడు ఆలోచించండి. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ చేమ దగ్గరికి వెళ్ళి నేర్చుకోమంటున్నాడండి. సోమరోడా, చేమ దగ్గరికి వెళ్ళు, చేమ నడక గమనించు, చేమ దగ్గర ఉన్న జ్ఞానం ఏంటో నేర్చుకోండి. చేమలకి ఏం జ్ఞానం ఉంటాయి? చదువుకున్నాయా? కంప్యూటర్ గురించి తెలుసా? ఫోన్ గురించి తెలుసా? స్కూల్కి వెళ్ళాయా? ఏం చేసే? బైబిల్ చదివిందా? ఏం చేసే? ఏమీ చేయలే. చేమల దగ్గరికి వెళ్ళమని బైబిల్ చెప్తుందంటే ఏదో అర్థం ఉందని అర్థం. చేమలు మాట్లాడితే పోనీ, ఏమ్మా నువ్వేదో నేర్చుకున్నావంట, చెప్తావా అంటే చెప్తే నేర్చుకోగలమా? మాట్లాడు. కానీ చేమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, దాని మెదడులో జ్ఞానం ఉందంట.
దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కదా, మీరు ఇప్పుడు ఎండాకాలం గమనించండి, చిన్న చిన్న కన్నాల్లోంచి చీమలు రావడం ప్రారంభిస్తాయి, ఇంట్లో అంతా చీమలు రావడం ప్రారంభిస్తాయి. ఇప్పుడు ఇన్నాళ్ళు కనపడిన చీమలు ఈ ఎండాకాలంలో కనిపిస్తాయి. ఎక్కడ చూసినా లైన్ కట్టి అలా వెళ్తూ ఉంటాయి. ఏది పెడతారో దాని దగ్గర లైన్ కట్టుకుని అలా చీమలు వచ్చేస్తాయి. ఎందుకు వస్తాయంటే ఈ 3 నెలల్లో ఎండాకాలంలో వాటికి కావాల్సిన ఆహారాన్ని ఇంట్లో పెట్టి దాచుకుంటాయి చీమలు ఈ 3 నెలల్లో. ఈ ఎండాకాలం తర్వాత వచ్చేది వర్షాకాలం. వర్షాకాలం వెళ్ళి అది పని చేయలేదు, ఒక్క చినుకు పడిందంటే చీమ చచ్చిపోద్ది, బయటికి వెళ్ళలేదు. అందుకు ఈ ఎండాకాలం అంతా కష్టపడి 3 నెలలు కష్టపడి రాబోతున్న 3 నెలలకి ఆహారాన్ని సిద్ధపరచుకుంటుంది. ఈ చీమ చేసే పని లోపల అంతా ఎక్కడెక్కడి నుంచో ఆహారం సమకూర్చుకుని ఆటి ఇంటల్లో మొత్తం అంతా ఆహారాన్ని సమకూర్చుకుని టైం వేస్ట్ చేయకుండా ఈ ఎండాకాలం పనిచేస్తుంది. సాధారణంగా ఆలోచండి, మనకి ఎండాకాలం పని చేయబుద్ధి వస్తుందా, చలికాలం పని చేయబుద్ధి వస్తుందా? ఎండలో పడి పని చేయబుద్ధి వస్తుందా, చలిలోనా? ఎండలో ఎక్కువసేపు పని చేయగలుగుతున్నాం, నేడుకున్నప్పుడా? ఈ చేమలకు అది చూడడం, ఉన్న టైంని వాడుకోవడం చేమలు తెలుసు. చేమల దగ్గరికి అంతకెళ్ళమన్నాడు, సోమరి చేమల దగ్గరికి వెళ్ళు, వాటి నడకని గమనించు, వాటి దగ్గర ఉన్న జ్ఞానాన్ని తీసుకో. ఇప్పుడు నేను విషయంలోకి వస్తున్నాను. చేమల దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయము టైం అనండి, టైం అనండి, సమయము అనండి. సోమరోడికి టైం మీద అవగాహన ఉండదు, సోమరిపోతనానికి సమయం మీద అవగాహన ఉండదు. సమయం పట్ల ఒక టైం సెన్స్ అంటారు. సోమరిపోతనానికి ఈ టైం సెన్స్ అనేది తెలియదు. అనుకుందాం ఒకవేళ వీడి దగ్గర దాచుకున్న డబ్బులు వాళ్ళ చెల్లికి ఇచ్చాడు. మళ్ళీ నెక్స్ట్ సండే ఇచ్చేస్తానని చెప్పి టైం ఇచ్చి, వచ్చే ఆదివారంకి ఇచ్చేస్తానని చెప్పింది. వచ్చే ఆదివారంకి ఆడికి రిటర్న్ అవ్వకపోతే ఆడి మైండ్లో ఏమనిపిస్తుంది? చెప్పిన టైంకి ఇవ్వలే కాబట్టి ఇంకోసారి ఇవ్వకూడదు. టైంకి ఇచ్చేస్తే, టైంకి ముందే ఇచ్చేస్తే. ఇప్పుడు ఆలోచిద్దాం, తిట్టుకోరు కదా, మాట్లాడలేదు, తిట్టుకోరు కదా, తిట్టుకున్నా పర్లేదు. 9 గంటలకు ఆరాధన, 9 గంటలకి ఏ టైంకి వస్తాం? రావాలి. ప్రతిసారి అవుతుందా? అప్పుడప్పుడు అవుతుందా? అది ప్రతిసారి అప్పుడప్పుడా? సోమరి చేమల దగ్గరికి వెళ్ళి వాటి నడకను గమనించి అన్నాడు. వాటికి సమయపు విలువ తెలుసు, వాటికి సమయం విషయంలో వాటికి విలువ తెలుసు. ఆ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వాటి దగ్గర జ్ఞానం ఉంది. ఆ 3 నెలలు ఎండాకాలం వస్తే పని చేయాలన్న ఆలోచన ఉంది. సమయంకి విలువ ఏ వ్యక్తికైతే ఉండదో ఖచ్చితమైన సోమరుడాడు. సోమరితనపు లక్షణం ఇక్కడ బయటపడిపోతుంది. దీనత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటుంది సోమరితనము. ఏ టైంకి అయితే మనం వెళ్ళాం, ఈ టైం మేనేజ్మెంట్, టైంని సర్దడం రాకపోతే ప్రమాదం. మేము ఈ ఊరు వస్తున్నప్పుడు కొత్తలో పెద్దన్నగారు మాకు కూర్చోపెట్టి చెప్పిన విషయాల్లో చాలా విషయాలు చెప్పారు. రాణి దగ్గరికి వచ్చినప్పటికి ఏం చెప్పారంటే, ఇదిగో ఆరాధన 9 గంటలకంటే 8:30కి నువ్వు రెడీ అయిపోయి ఉండాలి. 8:30కి రెడీ అయిపోయి మీ ఆయన్ని రెడీ అయ్యేలో చూసి మీ ఆయన నువ్వు తీసుకెళ్ళాలి. ఇది ఆమె చెప్పిన కాషన్. 8:30కి, 9కి ప్రార్థన అయితే 8:30కి మొత్తం రెడీ అయిపోయి ఉండాలి. ఉదయం లెగిస్తుంది, 6:30 లెగిసిపోద్ది. ఏం చేస్తుందో తెలియదు, ఆ టైం ఎలా గడుపుతుందో తెలియదు, ఆ టైంని ఏం చేస్తలేదు. ఇంకా 9 అవ్వడానికి 10 నిమిషాలు బాగుంటున్నప్పుడు హడావుడి అయిపోతుందండి. హడావుడి అయిపోతుంది. అమ్మమ్మ 9 అయిపోతుంది, అమ్మ రెడీ అయిపోతుంది. ఇదెక్కడ మూత పెట్టడం లేదా, స్టవ్ ఆపేయడం లేదా. 6ంటికి లెగిసి పావుగంట 10 నిమిషాలు ఉండగా హడావుడి అవుతారే, సోమరోజు లక్షణం అది. ఇప్పుడు మారింది. నాకంటే ముందు రెడీ అయిపోతుంది.
నాకంటే ముందు రెడీ అయిపోయి వెళ్ళిపోదామా, బయలుదేరిపోదామా అని అంటుంది. నేను రెడీ అవుతున్నాను, నేను ఇంకా చదువుకున్నాను, బయలు చూసుకున్నాను, ఇంకా వాకింగ్ చూసుకున్నాను, ఇంకా ఏంటా అని చూసుకున్నాను. తను రెడీ అయిపోతుంది. ఆఖరి మూమెంట్లో ఎవడైతే హడావుడి చేస్తాడో సోమరుడు. ఉన్నారా? ఉదయం నుంచి చేస్తూనే ఉంటారు పనులు అంటే ఏది తేమలదండి, ఏది తేమలదు. 9 అయిపోతున్నప్పుడు చేసే హడావుడి ఉంటుందే, అయ్యబాబో ఇల్లంతా పందిరే, గోల. ఆ టైంలో మీ భర్తకి కొంచెం మంచినీళ్ళు ఇస్తావా అని అడగడం కూడా వణుకొచ్చేద్ది. చాలా హడావుడిగా ఉంది మా ఆవిడ. ఏమైనా అడిగితే తిట్టేద్దేమో, ఏమనంటే పడిపోద్దామో మీద ప్రార్థన టైం అవుతుంది తెలియట్లేదా అంటదేమో భయం. మిమ్మల్ని కలపరు. కొన్ని గంటలు సరిపోలేదా? ఆఖరి మూమెంట్లో మీరు చూసే ఆ నాటకం ఉందే, సోమరుడు నాటకం. అది సోమరుడు చేస్తాడు ఆ పనులు. సోమరుడు టైంని ఎలా వాడుకోవాలో వస్తుంది. దేవుని విషయంలోని దీనత్వం రావాలంటే సోమరితనం పోవాలి. సోమరుడు హడావుడి చేస్తాడు. ఆఖరి మూమెంట్లో ముందంతా నిదానంగా వెళ్దాంలే చేద్దాం. లాస్ట్కి వచ్చినప్పుడు చేసే పని సోమరితనపు లక్షణం. టైం విషయంలోని మేనేజ్మెంట్, టైం విషయంలో ఎలా సర్దాలో రాకపోతే సోమరోడు అంటారు. టైంని ఎలా వినియోగించుకోవాలో వచ్చిందా దీనత్వం అంటారు. అందుకన్నాడు చేమల దగ్గరికి వెళ్ళి ఆ టైంని ఎలా వినియోగించుకుంటాయో నేర్చుకోండి. చేమల దగ్గర జ్ఞానం ఉంది. వాటికి నాయకుడు లేడు, స్కూల్కి వెళ్ళలేదు, పుస్తకాలు చదవలేదు, అధిపతి లేడు, రాజు లేడు, ఎవరు మంచి చెప్పాడు ఎవడు లేడు. కానీ వాటి మెదడులో జ్ఞానం ఉంది. టైంని ఎలా వినియోగించుకోవాలో వాటికి వచ్చు. ఒకసారి సామెతల గ్రంథం 19వ అధ్యాయము. సామెతలు 19:15 మాట. సోమరితనము గాఢ నిద్రలో పడివేస్తుంది. పస్తు సోమరివాడు పస్తు పడి ఉండు అంటే సోమరుడు తిండి తినడం కూడా మర్చిపోతాడు అని అర్థం. సోమరుడు టైంకి తిండు అని అర్థం. చేమల దగ్గరికి వెళ్ళి జ్ఞానం నేర్చుకోమన్నాడు. మీరు పశువులు గమనించండి. ఏ టైంకి తినాలో తింటానే ఉంటాయి, ఏ టైం కాపాలో ఆపేస్తాయి. మనుషుల దగ్గర చూడండి, టైం మారిపోద్ది. మనుషుల దగ్గర చూడండి, ఒకరోజు ఈ టైం అయితే, ఒకరోజు ఇంకో టైం అయితే, ఇంకో టైం అయితే టైం మారిపోతాడు. సోమరుడికి సమయం గురించి అవగాహన ఉండదు, సమయపాలన ఉండదు. సోమరుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోడు. నన్ను ఒక ప్రశ్న అడిగినాను. దేవుడు మిమ్మల్ని టైం విషయంలో నమ్మగలడా? దేవుడు మిమ్మల్ని సమయం విషయంలో నమ్మగలడా? దేవుడు గురించి వదిలేండి. మీ ఇంట్లో వాళ్ళు నమ్మగలరా? వీడికి ఒక టైం చెప్తే ఆ టైం చేసేస్తాడు, ఈ టైంలో చెప్పంటే ఈ టైం ఖచ్చితంగా దాటడు, ఈ టైంలో అంటే ఈ టైం విషయంలో చాలా శ్రద్ధగా ఉంటాడండి. నమ్మగలరా? నీ ఇంట్లో వాళ్ళే నిన్ను నమ్మలేనప్పుడు దేవుడు ఎట్లా నమ్ముతాడు? సోమరి చేమల దగ్గరికి వెళ్ళి ఆ టైంని ఎలా వినియోగించో అట్లా తెలుసు. ఏ టైంకి ఏం చేయాలో, ఏ టైంలో ఎలా ఉండాలో చేమలకి తెలుసు ఆ విషయం. అందుకు అక్కడికి వెళ్ళి జ్ఞానం నేర్చుకుంటాడు. సోమరుడు తిండి విషయంలో కూడా అస్సలు ఆసక్తిగా ఉన్నాడు. అక్కడ మర్చిపోతాడంట. తిందాలి మర్చిపోతాడు సోమరుడు. కొంచెం ముందుకు వస్తాను అమ్మా. ఎప్పుడో రాసుకున్న విషయం ఇది, కొన్ని సంవత్సరాల విషయం రాసిన విషయం, ప్రత్యేకంగా మీ గురించి మాట్లాడలేదు. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాడో అటు సోమరుడు. ఏ వ్యక్తి అయితే ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటాడో సోమరిపోతనపు లక్షణం అది. సోమరిపోతే అలా ఉంటాడు. ఈ శరీరము దేవుడిచ్చింది, ఈ శరీరాన్ని దేవుడు కొనుక్కున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? మనది. దీనికి ఏమైనా వస్తే రిపేర్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మనది. సోమరితనపు లక్షణము నిర్లక్ష్యంగా ఉంటుంది శరీర విషయంలోని. సోమరుడు శరీరానికి ఏమవుతుందో పట్టించుకోడు. సోమరిపోతాడు శరీరానికి ఎలా ఉందో పట్టించుకోడు. దానికి బాగు చేయాలా, రిపేర్ చేయాలా ఏమీ ఆలోచించడు. సోమరిపోతాడు. సోమరిపోతు తనపు లక్షణము మనిషి శరీరానికి ఏమవుతుందో పట్టించుకోడు. సోమరిపోతు లక్షణం అది. ప్రభు ఇచ్చిన శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రభు ఇచ్చిన శరీరాన్ని సోమరిపోతున్నంత పాడు చేసుకుంటే లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది.
ఇంకొంచెం ముందుకు వెళ్తాను నేను 5వ విషయంకి. ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయం చేయండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము, కొంచెం అది స్పీడ్గా చదువుకుంటారండి. 14వ మాట నుంచి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండదు. 25:14 నుంచి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 14 నుంచి చదవండి. పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండదు. అతడు ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2, ఒకనికి 1, ఎవరి సామర్థ్యము చొప్పున వారికి వెంటనే దేశాంతరము పోయాడు. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారము చేసి మరి 5 తలాంతులు సంపాదించాడు. అలాగుననే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించాడు. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టాడు. రైట్. తర్వాత మీరు చదవండి, నేను చెప్పేస్తాను. తలాంతు గురించి మాట్లాడుతూ ఒకడికి 5, ఇంకోటికి 2, ఇంకోటికి 1. 5 ఇచ్చిన తలాంతులేమో డబల్ చేస్తాడు, 5 చేస్తాడు. 2 తలాంతులు ఇచ్చినోడికేమో ఇంకో డబల్ చేస్తాడు. 1 తలాంతు ఇచ్చాడు, ఆడు వెళ్ళి ఏం చేసాడంటే అమ్మో ఒకటే ఉంది, దాచుకుంటే మంచిది, దేవుడు వచ్చి అడిగినప్పుడు బాగుంటుంది అని చెప్పి గొయ్యి తవ్వి తలాంతుని కప్పెట్టి ఉంచాడు, దాచిపెట్టి ఉంచాడు. దేవుడు వచ్చాడు, అడిగాడు. 24 నుంచి చదవండి. 23 చదవండి. అతని యజమానుడు చాలా నమ్మకమైన మంచి దాసుడా. ఒకసారి 21 నుంచి చదవండి. అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకం. నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. అలాగే 2 తలాంతులు తీసుకుని వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించిదివే, అనియు కాక అవియు కాక మరి 2 తలాంతులు సంపాదించుదని చెప్పాను. 24 చదవండి డైరెక్ట్గా. ఆ తరువాత 1 తలాంతు తీసుకుని 1 తలాంతు తీసుకున్న వాడి దగ్గరకు వచ్చాడు. అయ్యా నీవు విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకునివాడు నైన కఠినుడు అని నేను ఎరుగుదును. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకొనుమని చెప్పాను. అందుకు అతని యజమానుడు వారిని చూచి, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయువాడను, చల్లని చోట పంట కూర్చుకునివాడనని నీవు ఎరుగుదువా? రైట్, ఆగండి. ఏమని తిట్టాడు? తిట్టు ఏం తిట్టాడు? సోమరివైన చెడ్డదాసుడా. 5 తలాంతు తెచ్చోడేమో డబుల్ చేసాడు, 2 చేసినవాడు మళ్ళీ డబుల్ చేశాడు. 1 తలాంతు ఉన్నవాడేమో భూమిలో కప్పెట్టి కాపాడుతూ ఉంటే, సోమరి అయిన చెడ్డ. ఇప్పుడు మీకున్న తలాంతులు ఏంటో ఐడియా ఉందా మీకు? నాకు దేవుడు నాకు ఈ తలాంతు ఇచ్చాడు అనే ఐడియా ఉందా? మీకున్న తలాంతులు ఏంటో ఐడియా ఉందా? తెలుసా అసలు ఎప్పుడైనా మీకు తలాంతులు ఇవ్వబడ్డాయని? ప్రారంభ దినాల్లో ప్రార్థన ఎలా చేసేదానివి, ఇప్పుడు ఎలా చేస్తున్నావు? నువ్వే ప్రారంభ దినాల్లో ప్రార్థన ఎలా చేసేదానివి, ఇప్పుడు ఎలా చేస్తున్నావు? ఫస్ట్ బాగా చేస్తాను కదా, ఇప్పుడు మీరు ఆవిడ ప్రార్థన గమనించారు ఎప్పుడైనా? ప్రార్థన తను చెప్తూ ఉంటుంది రాని, స్టార్టింగ్లో విన్న ప్రార్థనకి ఇప్పుడు ప్రార్థనకి చాలా మార్పు వచ్చేసింది. రజతలో చాలా చక్కగా విషయాలు ఎత్తుంది, చాలా చక్కగా చేస్తుంది. ఆ ప్రార్థనలో వినబుద్ధేస్తుంది అనే పదం అంటుంది. ఇప్పుడు ఆ తలాంతు ఆమెకు తెలీదు. నాయకుడు ఉన్నవాడు గమనిస్తాడు, అది బయట లాగాలని చూస్తూ ఉంటాడు. ఓ పెద్దమ్మా పాట పాడతావు కదా, నవ్వుతా పాట పాడతారా పాడరా? ఎన్నిసార్లు పాడుంటారు చర్చకు వచ్చిన తర్వాత? అక్కడ చర్చలు పాడతారు నాకు తెలుసండి. ఇక్కడ అన్నాను, ఇక్కడ ఎందుకు మైక్ పట్టుకోరు చెప్పండి? ఎందుకు పట్టుకోరు? పాడదామని ఎందుకు అనరు? ఆగితే ఆగింది. ఇదైనా పాడుతా తీగ ప్రోగ్రామా? బాలసుబ్రహ్మణ్యంలో కూర్చుని నీకు మార్క్ ఎగినమ్మా అని చెప్పడానికి. తలాంతు ఉంది, పాడతారు, పాడరు.
దాచి పెడతారు. అప్పుడు ఏమంటాడు తెలుసా? సోమరైన చెడ్డరాని అంటాడు. పాపం రాజానికేమో మైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మా స్త్రీల కూటమేమో మైక్ ఎవరు, ఆయన పాపం పుస్తకం తీసి రెడీ అవుతారు పాడదామని. మా స్త్రీల కూటమి అస్సలు మైక్ ఎవరు ఆయనకి, ఆయన వైపు చూడరు, ఇత్తే పాడతారేమో అని. ఇప్పుడు ఏంటి, తలాంతిని గనక దాచిపెట్టేవా వస్తాడు. ఒకసారి ఇవ్వండి, ఎలా పడతారో చూస్తారు, మళ్ళీ చూడాలి. తలాంత విషయంలో గనక దాచి పెడితే లెక్క చెప్పుకోలే. సోమరోడా తిడుతూ అడిగాడు ఆ విషయాన్ని. నీకు ఇవ్వబడిన తలాంతు సంఘానికి ఉపయోగపడకుండా చేసావా, లెక్క చెప్పుకోవాలి. తలాంతుని రెట్టింపు చేయాలి. చెయ్యకపోతే మాత్రం ప్రమాదము, చెయ్యకపోతే జాషువాకున్న తలాంతు అంటే మీకు ఐడియా ఉందా? వాయిద్యం బాగా ఇస్తాడు. అది ఉంది. ఇంకా బయటికి చెప్పరు కానీ లోన మస్తు అన్నో అంటూ ఉంటున్నాను. ఒక తలాంత్ తన లోపల ఉంది. తనకి ఏంటో తెలుసా మీకు? మందిరానికి ఏం కావాలో ఆలోచించగలడు ఆ వ్యక్తి. దేవుడి మందిరానికి ఏంటి అవసరం అవుతుందో కరెక్ట్గా ఆలోచించగల వ్యక్తి. లోపల ఉంది ఆ తలాంతు, బయటకు వస్తలేదు. ఇప్పుడు మీకు ఇవ్వబడిన తలాంతుని గనక దాచి పెడితే సోమరివైన చెడ్డదాసుడా. తలాంతుని గుర్తించాలి, ఏముందో గుర్తించాలి, ఆ తలాంతుని రెట్టింపు చేయాలి, ఆ తలాంతుని పంచడం నేర్చుకోవాలి. పంచడం నేర్చుకోకపోతే సోమరోడు లక్షణం ఉన్నట్టే. దీనత్వానికి వ్యతిరేకంగా సోమర్తనం పనిచేస్తుంది. మీకు ఇవ్వబడిన తలాంతుని విస్తరించాలి. ఇంకొంచెం ముందుకెళ్తాను. సామెతలు 10:26. సామెతలు 10:26. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, పండ్లకు పొగ వంటి వాడు. మరి చదవండి. సోమరి తనను పనిపెట్టు వారికి పండ్లకు పులుసు వంటి వాడు, పండ్లకు పొగ వంటి వాడు. రైట్. ఈ పదం ఆ పైన కింద వస్తున్న మేము చదివితే అర్థమవుతుంది ఏంటంటే, సోమరోడు పని చేయడు, పని చేయనివాడు. సోమరిపోతనం ఉన్నవాడు పని చేయడు, పని చేయడు, పనికి ఆటంకం కలిగిస్తాడు. ఏ వ్యక్తి అయితే పని చేద్దామని ఆశపడతాడో వాడికి ఆటంకం కలిగించేవా ఖచ్చితంగా సోమరిపోత లక్షణమే. ఖచ్చితంగా సోమరిపోత లక్షణం. కొన్నిసార్లు నేను పలానా విషయం దగ్గర కొంచెం నేను గట్టిగా మాట్లాడాలి అన్నప్పుడు తను ఆపుద్ది నన్ను. ఎందుకలా అనడం, అనకుండా ఉండొచ్చు కదా అంటది. లోపల నేను ఎందుకు అంటున్నానో, దేనికోసం అంటున్నానో నాకు తెలుసు. ఆపేవాళ్ళు ఉంటారు, మిమ్మల్ని ఆపేవారు ఉంటారు, మిమ్మల్ని ఆపేవారు ఉంటారు. మీరు ఎవరినైనా ఆపుతున్నారా? పని చేయనివ్వకుండా, దేవుని పని చేయనివ్వకుండా, ప్రార్థనల విషయంలోని, పరిచర్య విషయంలోని, ఇంకేదైనా విషయంలోని మీరు ఏదైనా ఎక్కడైనా మీరు ఆటంకం కింద మారితే మీ సోమరోలు. ఇమాజిన్ చేయండి, ఊహించండి. ఆ కుటుంబం అంటే మీకు పడదు. ఆ కుటుంబం మీకు గొడవైంది. మీ భర్త వెళ్తారంటే ఆపుతారా, ఆపరా? కోపం ఎవరికి ఉంది? ఇప్పుడు మీకుంది, మీకుంది కోపం. మీ భర్త వెళ్తారంటే మీరు ఆపుతారే, సోమరు లక్షణం అది. మంచి చేయడానికి ప్రయత్నిస్తాడు మీ భర్త, సోమరు లక్షణం అది. మీరు చెయ్యరు, మీరు వెళ్ళరు, మీరు కలుపుకోరు, మీరు కలరు, మీరు సంధి చేసుకోరు, మీరు రాజీ పడరు, పడేవాడిని కూడా ఆపుతూ ఉంటారు. సోమరిపోతుతనం లక్షణము పుష్కలంగా ఉంది అని అర్థం. సోమరుడు పని చేయడు, పని కూడా చేయనివాడు, పని పాడు చేస్తాడు. ఏ విషయంలో అయితే పని పాడు చేస్తున్నారో, ఏ విషయంలో అయితే ఆటంకంగా మారారో, ఏ విషయంలో పని చేయకుండా చేస్తున్నారో సోమరి లక్షణము. యేసు ప్రభు దగ్గర దీనత్వం ఉంది, సోమర్తనము లేదు. యేసు దగ్గర దీనత్వం మాత్రమే ఉంది. అందుకు అన్నాడు, మీరు నా దగ్గరికి వచ్చి దీనత్వాన్ని, దీన మనసు నేర్చుకోండి అన్నాడు. సోమరిపోతనపు లక్షణం నుంచి బయటకు వద్దాం, అధీనత్వంలోకి మనం వెళ్దాం. సోమరిపోతనపు లక్షణం ఇంకా ఎక్కడైనా టైం విషయంలో కనుక, మందిరం విషయంలో కనుక, ప్రార్థన విషయంలో కనుక, తలాంత విషయంలో కనుక ఇంకెక్కడైనా సోమరిపోతనం